నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం. టీడీపీ నాయకులపై విమర్శలు. బీజేపీ లీడర్ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం. ఇరు పార్టీలపై ఫైర్. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు. ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా. నేను అడుగుతా ఉన్నా, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత, గుర్తు చేయవలసిన బాధ్యత మాకుంది. ఎందుకు వచ్చేశారు? ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆయన టకటక వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ ఆఫీస్ లేదు. ఆయనే చెప్తున్నాడు చాలా సందర్భాల్లో, బస్సులో ఉండి పరిపాలన చేశాను అని. ఎందుకు బస్సులో ఉండి పరిపాలన చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? రాజధాని ఇక్కడ ఏర్పడినప్పుడు, శాసనసభ కూడా ఏర్పడినప్పుడు, బిల్డింగ్ ఏర్పడినప్పుడు ఎందుకు మీరు వచ్చేశారు? అందరికీ తెలిసినటువంటి సత్యం అది. తప్పు చేసి వచ్చేశారు, మెడబట్టి గెంటేశారు, మీరు భయపడి పారిపోయి వచ్చేశారు, తీరని ద్రోహం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు మొదటిగా అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాద్ను వదిలి 9th షెడ్యూల్లోనూ 10th షెడ్యూల్లోనూ ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులను పంపకం చేసుకోకుండా, బేరసారాలు ఆడుకోకుండా, చర్చలు జరుపుకోకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఏం సాధించారు మీరు? అన్ని ఆఫీసులు ఖాళీ చేసి వచ్చేసారు. ఈ ఆఫీసుని మీరు అడగలేదు. అడగకపోగా జీహూజురని సలాం పెట్టేసి వచ్చేసి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ కట్టారు, తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ కట్టారు, తాత్కాలికమైనటువంటి హైకోర్టు కట్టారు. ఎందుకు తాత్కాలికంగా కట్టాలి? 10 సంవత్సరాలకి టైం ఉంటే. ఎందుకంటే వెళ్ళపోతే ఊరుకోము, మిమ్మల్ని కేసులో పెట్టేస్తాము అని వాళ్ళంటే భయపడి, తప్పు చేసి భయపడి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేశారు. మరొక అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. నేను అడుగుతా ఉన్నా, ఎస్ 2 రాష్ట్రాలు విడిపోయాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా. చర్చల ద్వారా ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలి, వండర్ఫుల్. లేదా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి, నెంబర్ 2. నెంబర్ 3, న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇవాళ ఎన్ని వివాదాలు ఉన్నాయి మనకి? ఎస్ ఉన్నాయి. 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్డింగులు, ఆస్తులు మనకు రావాల్సినవి ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు రావాలి. దాన్ని అడగటం జరిగింది. వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆదేశించిన తెలంగాణ ఇవ్వలేదు. న్యాయస్థానాల్లో ఉంది వాళ్ళ. దాని గురించి ఏమన్నా మాట్లాడారా మీరు? మాట్లాడలేదే. మాట్లాడినట్టు ఎక్కడ అనిపించడం లేదే. అది పోగా చిత్రమైన విషయం ఏంటంటే, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఈ 2 ఉమ్మడి ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయి. వారికి మనకి సరిహద్దులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులు. వాటిల్లో అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడారా? ఇవాళ పోతిరెడ్డిపాడుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా, రాయలసీమకు నీళ్లు వెళ్లాలంటే 881 ఫీట్స్ లెవెల్లో ఉంటే తప్ప నీళ్లు వెళ్ళవు. అక్కడ దాకా రాణిస్తున్నారా తెలంగాణ వాళ్ళు? విద్యుత్ కోసం వదిలేస్తున్నారు అక్కడ దాకా రాకోకుండా. దీనివల్ల రాయలసీమ నష్టపోతుంది.
ఈ సమస్య గురించి మీరేమన్నా మాట్లాడారా? మాట్లాడాల. లేదు, నాగార్జున సాగర్ నేను మనవి చేస్తున్నా, నాగార్జున సాగర్లో రైట్ కెనాల్కి నీళ్లు మనం ఇవ్వాలి అంటే తెలంగాణ పర్మిషన్ కావాలి. తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ స్వాధీనంలో ఉంది. 50-50గా ఉండవలసింది మన ఏరియాని కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది. ఎందువల్ల వెళ్ళింది? మీ అసమర్థత వల్ల వెళ్ళింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న మీ అందరికీ తెలుసు, పోలీస్ యాక్షన్ చేసి మనం దాన్ని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత కేంద్ర హోంశాఖ ఇంటర్ఫీర్ అయ్యి మేము దాన్ని పరిష్కరిస్తాం, మీరు తొందరపడమాకండి, మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సందర్భాన్ని బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి కూడా ఇలా ఈ రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైనవి. అటు నిరుద్యోగులైనా ఉద్యోగులైనా ఈ రెండు కూడా చాలా స్పష్టంగా ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అనేకం రోజు 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 పెరిగిపోతా ఉన్నాయి. మరి ఎక్కడ కూడా ఉద్యోగులకు సంబంధించి పిలిచి మాట్లాడింది లేదు, సమస్యలు పరిష్కరించింది లేదు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రకటించారు, మా సమస్యల పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నది, మమ్మల్ని పట్టించుకునే స్థితి లేదనేటువంటి విషయాన్ని ఇవాళ చెప్తా ఉన్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇవాళ చిరుద్యోగులకు సంబంధించి మీరు 1వ తారీఖున వేతనాలు ఇస్తామన్నారు, అంగన్వాడీ ఉద్యోగులకు నెల నెల వేతనాలే లేవు. ఇలా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లకి వేతనాలు సరిగ్గా లేవు. కుక్ కమ్ హెల్పర్ సంబంధించినటువంటి వాళ్ళకి వేతనాలు లేవు. ఇట్లా చాలా మంది చిరు ఉద్యోగులకు ఎవరికి కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వడం లేదు. అట్లాగే రెండవది కూడా ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి 5 డిఏలు రావాలి, 5 కరువు భత్యాలు రావాలి. మేము కరువు భత్యాలు వెంటనే ప్రకటిస్తామని చెప్పారు. ఒక్క కరువు భత్యం కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సమస్యలో ఉంటే 5 ఉన్నాయి కాదు 2 తీసుకోవాలి. గతంలో ఈ సాంప్రదాయం ఉండే, కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఉద్యోగ సంఘాలను పిలిచి 5 ఇచ్చే బదులు 2 ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా ఒక్క కరువు భత్యం కూడా ఇలా 7 నెలలు దాటినా కూడా ఇవ్వనటువంటి స్థితి. ఇక పిఆర్సీ గడువు ముగిసింది, దానికి సంబంధించినటువంటి చర్చ లేదు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ లేవు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక విషయాలు రోజు రోజు వస్తూ ఉన్నాయి. ఉద్యోగులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. 31/3/24 నుంచి మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో. నెలకు 3,000 4,000 ఇట్లా రిటైర్ అవుతూ ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళకి అందరికి కూడా పెన్షనరీ బెనిఫిట్స్ సంబంధించి మేము పలానా 3 ఏళ్ళ లోపు ఇస్తాం, 2 ఏళ్ళ లోపు ఇస్తాం అని చెప్పి పెన్షనర్స్ను కూడా ఇలా వేధించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవ్వరికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఉద్యోగాలకు సంబంధించి బిస్వాల్ కమిటీ మీకు 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇచ్చిందని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మమ్మల్ని విపరీతమైనటువంటి శాపనార్థాలు పెట్టారు. ఏమని మరి ఇప్పుడు బిస్వాల్ కమిటీలు చెప్పిన వేకెన్సీలు ఎన్ని, మీరు ఇస్తున్నాయన్ని, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రిటైర్మెంట్ ఖాళీలన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారు? మరి దీని మీద ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు ప్రభుత్వ రంగ కార్పొరేషన్, ఇవాళ అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. బెవరేజ్ కార్పొరేషన్ కావచ్చు, సివిల్ సప్లై కార్పొరేషన్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇట్లా అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ ఉద్యోగులకి ఆనాటి ముఖ్యమంత్రి మా అధినేత కేసీఆర్ గారు ఉద్యోగులకు అందరికీ కూడా మొదటిసారిగా దేశ చరిత్రలోనే మొదటిసారి ఏదైనా పే రివిజన్ కమిషన్ అపాయింట్మెంట్ అయినప్పుడు ఎవ్వరు ఇంటీరియం రిలీఫ్ ఇవ్వరు. పిఆర్సీ ఆలస్యం అయినప్పుడు ఇంటీరియం రిలీఫ్ ఇస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించారు. ఈ ఇంటీరియర్ రిలీఫ్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు ఇవ్వడం లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ పోయి చెప్పినదే ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హామీ ఇవాళ కింది స్థాయిలో అమలు కావడం లేదు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్ల ఉద్యోగులు అందరూ కూడా ఇవాళ 5% ఇవ్వాలి, మాకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గతంలో అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఏ ప్రభుత్వం కూడా ఆనాడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి ఇవ్వనటువంటి ఈ స్థితి ఎందుకు వస్తూ ఉన్నది? మేము ఉద్యోగుల ఫ్రెండ్లీ అని ఉద్యోగులు మరి గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వేధించుకొని తిన్నది మేము మంచిగా చేస్తామని చెప్పినటువంటి
మరి కాంగ్రెస్ పార్టీ ఇలా ఇంటీరియం రిలీఫ్ ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు ఇవ్వడం లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొకటి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి, కార్పొరేషన్లు కొన్ని రద్దు చేస్తామని. అగ్రో కార్పొరేషన్ కానీ, అగ్రో ఇండస్ట్రీస్ కానీ, హాకా కానీ, ఈ రెండు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో పెట్టినటువంటి వాటివి, చాలా దశాబ్దాల కాలంగా ఉన్నటువంటివి. వాటిని రద్దు చేస్తామంటే ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇంకా బలోపేతం చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ మా బీఆర్ఎస్ పాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన అందించడానికి వాటిని బలోపేతం చేయండి, కానీ ఇవాళ వీటిని రద్దు ఇవని అనడం అనేటువంటిది నిజంగా ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ ఆందోళనను దూరం చేసే విధంగా ప్రభుత్వం మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న విభజనకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా ఉద్యోగుల విభజనకు సంబంధించి చాలా తప్పుడు వార్తలు ప్రచారం అవుతా ఉన్నాయి. మా అధినేత కేసీఆర్ గారికి ఆనాడున్నటువంటి ఉద్యోగ సంఘాలు కావచ్చు, మేము కావచ్చు, అనేక మంది విజ్ఞప్తి చేసిన తర్వాత దాదాపు 2000 మంది ఉద్యోగుల్ని ఆంధ్ర నుంచి తెలంగాణకు తెచ్చుకున్నాం. స్వయంగా మా బెవరేజ్ టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అది బహుశా ఆ భయంతో కాకాని డ్రగ్స్ గురించి మాట్లాడతాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు, చిన్న బిడ్డలు ఆ డ్రగ్స్తో నాశనం అయిపోతున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పి ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని. చెడిపోయింది మీ టైంలో. ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరికే పరిస్థితి వచ్చింది. పిల్లల జీవితాలను నాశనం చేశారు మీరు. దాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని కూడా కూస్తావు నువ్వు. ఇటువంటి మనుషులు సరే, ఇంకా నీ సంగతి ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఇంకా డాష్ డాష్ డాష్. లాస్ట్ 5 yearsలో గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి, సిస్టమ్స్ కొలాప్స్ చేసినాయి. ఒక ఎన్ఆర్ఈజేస్ నుంచి, ఒక ఇరిగేషన్ ఫండ్స్ నుంచి, ఒక ఇసుక నుంచి, ఒక ఎర్రమట్టి నుంచి, ఒక తెల్లమట్టి నుంచి, మట్టి నుంచి ఆగ్రహణ తెల్లరాయి వరకు, అక్కడున్న టోల్ గేట్ల వరకు దేంట్లో వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకో, డెఫినెట్గా అనుభవిస్తావు. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన దుర్మార్గాలు, 100 మందిని మా వాళ్ళని సర్వేపల్లిలో జైలుకి పంపించావు. 100 మంది, వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టావు, వేల మంది మీద పెట్టావు. ఈరోజు అనుభవిస్తావు. ఇప్పటికి ఎంతమంది సస్పెండ్ అయినారు, ఇంకెంతమంది అవుతారు? నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు, ఎంతమంది జైలుకు పోతారో చూస్తాం. కమింగ్ 1 year 2 yearsలో చూస్తాం. వదిలిపెట్టే ప్రసక్తిలా. ఏదేమైనా నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవటం మాకు చాలా సంతోషం వేసింది. నేను ట్వీట్లో కూడా పెట్టా. ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకరు ప్యాలెస్కి, ఒకరు ఫామ్ హౌస్కి పరిమితం అయితే ప్రజానాయకులు అనిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు. దేశంలో రోల్ మోడల్గా. ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చోలే, ఈయన తెలుగుదేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపలా. వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా, మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు, వాటిని పరిష్కరించుకొని 2 రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని చూసి అభినందించాలా. ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు? ప్యాలెస్లో చెట్లు నరకాలా, షాపులు ముయ్యాలా? ఒక నియంత బతుకు నీది. పాపాలు చూపించావు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పుడు ఆయన ఒక ఈ ముఖానికి అసలు అది కూడా తెలీదు. ఆ ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి సజ్జల కుమారుడి దగ్గర నుంచి వచ్చింది. దాన్ని చదువుతా కూర్చున్నాడు 1 గంట సేపు కాకని. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను చెప్తుండా, ఇంకా నోరు పారేసుకుంటే, బాబు గారి మీద నువ్వు నోరు పారేసుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తిలా. ఇంకా ఎనీ క్వశ్చన్స్? కొరవయ్యి వేరే సబ్జెక్ట్స్ తొందరలో పెడతా. మీరు ఏదైనా ఉంటే ప్రశ్నలు అడగండి.
చాలా గొప్ప సందేశం ఇచ్చాడు ఆయన. తోడేరు రెవెన్యూ విలేజ్ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. తోడేరు రెవెన్యూ విలేజ్ ఓ 18 ఎకరాలు, ఒక అట్లీస్ట్ పంచాయతీ ఏదో 2 ఎకరాలు చూపించుకొని పంచాయతీ అప్రూవల్ లేదు, ఒక కన్వర్షన్ లేదు, ఒక నుడా అప్రూవల్ లేదు. ఆఖరణ ఒక మ్యాప్ రిలీజ్ చేశారు, మ్యాప్ లేదా, ఆ మ్యాప్లో ఉన్న సంతకాలన్నీ ఫోర్జరీ సంతకాలు. అది వాళ్ళు పోయి కేసు పెట్టారు, నుడా వాళ్ళు పోయి కేసు పెట్టారు. దానికి చంద్రమోహన్ రెడ్డి నువ్వు అల్లీపురంలో అంటే నువ్వు మంత్రిగా ఉండి అల్లీపురంలో నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాడు నన్ను. అంటే అల్లీపురం మంత్రి కాదు నువ్వా? తోడేరుకే మంత్రా? మంత్రి పరి తోడేరు, అల్లీపురం నేను మంత్రా? సిగ్గుండబడలే? అల్లీపురం లేఅవుట్లో హైకోర్టుకు పోయినోడిని నేను, పిల్లేసినోడిని నేను, ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినోడిని నేను. నీ మాదిరిగా క్యాష్ లెక్క పెట్టుకునే వాళ్ళని కాదు. నీ పంచాయతీలో అంత ఘోరమైన కేసు నిన్న డిఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ఒక మ్యాప్ కింద నుడా అప్రూవల్ సంతకాలు, డైరెక్టర్ సంతకాలు, అధికారుల సంతకాలు. అరే రెడ్ హ్యాండెడ్గా దొరికేవయ్యా, సిగ్గుతో తలదించుకోవయ్యా తోడేరెడ్డి. అల్లిపురం నన్ను అడుగుతావా? బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రైవేట్ ఎంప్లాయీమే స్వామి 153 గజాలు టైల్స్ వేసుకొని బతాడు. ఇట్లా రంజిత్ కుమార్ వాళ్ళిద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ 150 గజాలు, సుధాకర్ 153 గజాలు. వీళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, వీళ్ళు ఖాళీ జాగాలు కాదు. ఏంది వాళ్ళు చేసిన నేరం? ఎవరి దగ్గర కొనుక్కున్నారు? ఇవాళ ఏ నాయకుడైతే మన కాంగ్రెస్ పార్టీకి పోయిండో రామదాస్ గౌడ్ అనేటువంటి అంటే ఆయన దగ్గర అదే 3-4 చేతులు మారి రామదాస్ గౌడ్ దగ్గరికి వస్తే, రామదాస్ గౌడ్ గారు ఇప్పుడు కౌన్సిలర్ అనుకుంటా నాకు తెలిసి, వారు వైస్ చైర్మన్ ఉన్నారో ఏమున్నారో నాకు తెలియదు, వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన దగ్గర కొనుక్కున్నప్పుడు ఇంకొక పోచే అని చెప్పి ఒక కౌన్సిలర్ పాపం మధ్యవర్తిగా ఉండి ఇప్పించిండు. 50 రూపాయలకో 100 రూపాయలకో కమిషన్ తీసుకొని ఇప్పించినట్టున్నది. ఇవాళ ఈ పోచయ్య కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి, రామదాస్ ఏమో పోయిండు, సరెండర్ అయిపోయింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి ఈ 2054 గజాల జాగాలో ఎవరైతే అమ్ముకున్నారో, అమ్ముకుంటే కట్టుకునే ఇల్లు ఉండేవో పాపం పేదవాళ్ళే మొత్తం కూలగొట్టింది. నేను ఎంపీగా అయిన తర్వాత వెంటనే చెప్పిన, పేదోళ్ళ ఇళ్లకు జోలికి పోకండి, మీరు అంటే నోటీస్ ఇవ్వండి అని చెప్పి. అంటే మీకు ఆ కాగితాలు కూడా ఇస్తా. దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది. వీటన్నిటికీ కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, బ్యాంకుల రుణం తీసుకున్నారు, తర్వాత మొత్తం అందరి పర్మిషన్ వచ్చింది. ఒక్క కాగితం కూడా దీంట్లో పొల్లు పోకుండా. మరి బుద్ధి ఉండవలసింది ఆ కూలగొట్టే ఎంఆర్ఓకి ఉండాల్సిన బుద్ధి, ఆయన ఆర్డర్ చేసిన ఆర్డీఓకి ఉండాల్సిన బుద్ధి, ఆ పైన ఉన్నటువంటి కలెక్టర్కి ఉండాల్సినటువంటి జ్ఞానం ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతున్నాడు. నీకు నీ పాత కలెక్టరే కదా, నీవే పొజిషన్కి అయితే వచ్చినావో, నీ ఆఫీస్ ఎవరైతే నువ్వు నడుపుకుంటున్నావో దాంట్లో ఉన్న ఇంకో కలెక్టర్ ఉన్నాడు కదా. ఇవాళ ఈ గంజా అమ్మేటోళ్ళను కంట్రోల్ చేస్తే తెలివిలేదు వీళ్ళకు, గుడంబ అమ్మేటోళ్ళకు తెలివిలేదు, దొంగలను కంట్రోల్ చేసి తెలివిలేదు. కానీ 200 మంది పోలీసులు మాత్రం పంపించింది. అంటే ఒక పాకిస్తాన్ భారతదేశ బార్డర్ల మధ్య ఇంట్లో మోరించారో ప్రజాప్రతినిధులందరినీ భయభ్రాంతకు గురి చేసి, ప్రజలందరూ కూడా పోకుండా చేసి, ఏ ఇంటి యజమాని అయితే నేను ఇంట్లో ఉన్నాం మేము, మనకు మా ఇల్లు కూలిపోతాం, మేము చచ్చిపోతాం అంటే కూడా, కారు తీస్తాం ఉన్నామంటే కూడా తీయకుండా సావాలనే మీరు అంటాడట. ఇవాళ అక్కడ ఈ ఉదయం 5 గంటలకు దొంగల్లాగా మొత్తం పోలీసు వాళ్ళను సెక్యూరిటీగా పెట్టుకొని ఎంఆర్ఓ స్వయంగా నాయకత్వం వహించి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పట్ల అవలంబిస్తున్న తీరిది. ఇట్లాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ బొందబెట్టిండ్రు, భరించలేకపోయినరు. కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఒళ్ళు వంచి అధికారం రాలే. కేసీఆర్ను ఓడగొట్టాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే వీళ్ళు ఒళ్ళు మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి అధికారం రాగానే ఎక్కడ పడితే అక్కనే. దీని వెనుక పెద్ద కుట్ర ఏంటంటే, ఇది వాళ్ళకి తెలుసు అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకు, వీళ్ళని కదిలిస్తే వీళ్ళు భయపడతారు,
ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కదిలిచ్చి ఏం జరిగిందో ఇక్కడ కూడా 350 ఎకరాలు కాబట్టి ఆల్రెడీ ఏర్పడ్డ కాలనీలు కాబట్టి పేదోళ్ళు కాబట్టి నోర్లేనులు కాబట్టి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళకు డబ్బులు ఇండైరెక్ట్గా వస్తున్నటువంటి ఆశతో ఈ పని చేసిండ్రు. నేను అడుగుతున్నా, ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ వారి కిందనే ఉంది. నేను నిన్న కలెక్టర్ ఫోన్ చేసిన, అయ్యా కలెక్టర్ గారు ఏమైనా ఉంటే నేను వస్తా మాట్లాడతా అంటే ఫోన్ ఎత్తాడు. డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు. రెవెన్యూ మంత్రి గారికి ఫోన్ చేసినా చివరికి ఎత్తిండు, అయ్యో నాకు తెలియదు అంటాడు. మరి తెలియకుండానే అంటే మంత్రులకు రెవెన్యూ మంత్రికి తెలియకుండానే 200 మంది పోలీసులు ఎట్లా పోయినట్టు, ఎట్లా కూలగొట్టినట్టు, గింత సోయి లేకుండా ఎట్లా నడుస్తున్నటువంటి భావన ఇవాళ వ్యక్తం చేస్తున్నా. అంటే మీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. చాలామంది మేధావులు ఉద్యమకారులు అన్యాయం జరిగింది అని చెప్పి ఇవాళ వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు చేసే వాళ్ళకేమైందో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. నేను అక్కడ ఎంపీని, పిరిజాదిగూడలో నా ఎంపీ పరిస్థితి కింద వస్తుంది. 24 ఏళ్ళుగా మేము ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలే, ఇంత నీతిమాలిన పరిస్థితి ఎప్పుడు చూడలే. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి అడ్డంకులు దాదాపుగా తీరిపోయి కొలిక్కి వచ్చేటువంటి సమయంలో మరలా మీరు పోలవరం కొన్నటువంటి ఆ ముంపు మండలాల్లో ఉండేటువంటి గ్రామాలను తిరిగి తెలంగాణకి విలీనం చేస్తాము తెలంగాణ రాష్ట్రంలోనంటే సమస్య మరలా మొదటికి వచ్చేటువంటి ప్రమాదం లేదనేటువంటిది ఆలోచన చేయండి. ముంపు గ్రామాలని ఈరోజు మనం ముంచేస్తే పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ముందుకు సాగుతుంది, మరలా కొత్త సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది అంటే మన రాష్ట్రం జుట్టు తీసుకువెళ్లి తెలంగాణ చేతిలో పెట్టినట్టుగా ఉంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి విధంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేటువంటి విధంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. అందుకని పోలవరం ప్రాజెక్టు ఎప్పుడులాగా పూర్తవుతుందంటే సమాధానం చెప్పలేనటువంటి మీరు పోలవరం కట్టేది పక్కన పెట్టి ఈ రోజు మీరు వెళ్ళినటువంటి మీ భేటీలో మరిన్ని సమస్యలు పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారేమోననేటువంటి అనుమానాలు సందేహాలు వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ మధ్య జరిగినటువంటి అనేక విషయాల గురించి మాట్లాడితే ఏ ఒక్కదానికి మీరు ఇతిమధ్యంగా సమాధానం చెప్పలే. పుంకాలుగా వార్తలు వచ్చాయి, వాటిని ఖండించలే. పోర్టులో వాటాలు అడిగారని చెప్పారు. మన పోర్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టులో వాటాలు అడిగారు అని చెప్పి అడిగారు. ఆ వాటాలకు సంబంధించి జరిగిందా, మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, ఇది మీ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు. 2 రాష్ట్రాల ప్రజలకు ముడిపడినటువంటి అంశం, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు. చివరికి ఏడుకొండల స్వామికి కూడా చెయ్యి పెట్టాడు ఆయన. నాకు ఏడుకొండల స్వామి దగ్గర కూడా తిరుపతిలో కూడా మాకు వాటా ఇవ్వండి ఒక 48% అని అడిగాడు అని చెప్పి అన్నారు. దాని మీద ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు, దాన్ని ఖండించలేదు, ఇది జరగలేదు, ఇది చర్చకి రాలేదు అనే మాట మీరు మాట్లాడలేదంటేనే ఇవి చర్చకి వచ్చాయా అనేటువంటి అనుమానం. చర్చకి వచ్చి ఉండాలి, లేకపోతే ఈ వార్తలన్నీ ఉంటే అయ్యా ఈ వార్తలు ఏమీ రాలేదు, ఈ వార్తలను ఖండిస్తున్నాం, ఇవేవి మాలో చర్చకు రాలేదని ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు నోరు మెదిపి చెప్పలేకపోయారు? మీరు చెప్పలేకపోయారు అనడంలోనే సందేహం కలిగేటువంటి పరిస్థితి. అంటే ఈయన సంపదను సృష్టిస్తాను, సంపదను పంచుతాను అన్నాడు తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు పంచడానికా, నువ్వు సృష్టిస్తున్నటువంటి లేదా ఉన్నటువంటి రాష్ట్రం సృష్టించుకున్నటువంటి సంపదని ఇతర రాష్ట్రాలకి పంపిణీ చేయడానికి పోయావు అనేటువంటిది అర్థం కానటువంటి సమస్యగా మారిపోయింది ఈరోజు. అందుకనే మీ మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా వీటికి ఎక్కడ సమాధానం చెప్పకుండా భయంగా బెరుగ్గా ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అసలు ఇది సమావేశం ముగిద్దామా అనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఇది ఒక ఉన్నత స్థాయి ముఖ్యమంత్రులతో కూడినటువంటి సమావేశం. కాబట్టి దాని మీద మేము చాలా ఆశించాం, ప్రజలు ఆశించారు. అనేక సందర్భాల గురించి మాట్లాడతారు, అనేక పరిష్కారాలు సూత్రప్రాయంగా అంగీకరించి ఉంటారు. మిగతా వాటికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక దిశాదశ నిర్దేశించుకుని ఉంటారు అనుకుంటే ఏమీ లేకుండా మొక్కుబడిగా తూతు మంత్రంగా నామమాత్రంగా ఇద్దరు కలిసి కూర్చొని టీ బిస్కెట్ తిన్నట్టుగా ఉంది తప్ప ఇది ఏ మాత్రం రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఉపయోగపడేటువంటిదో లేదా చంద్రబాబు నాయుడు హైప్ క్రియేట్ చేసుకోవడానికి పెట్టినటువంటి సమావేశంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పని ఈరోజు ఎందుకు అంటున్నాం? ఈ రోజు వచ్చినటువంటి వార్తలను మీరు ఖండించలేదు కాబట్టి ఈ వార్తలు కరెక్ట్ కాదు, ఇవి వాస్తవాలు కాదు, పేపర్లో వచ్చినటువంటివన్నీ ఊహ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం. టీడీపీ నాయకులపై విమర్శలు. బీజేపీ లీడర్ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం. ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.